జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి గ్రంథం సామెతల గ్రంథము 14వ అధ్యాయములో మరి 12వ వచనంలో ఈ రీతిగా రాయబడినది. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణముకు త్రోవ తీయును. ప్రతి మనిషి కూడా సరైనటువంటి మార్గంలో నడుస్తారు అనుకుంటున్నారు, కానీ చివరికి ఆ యొక్క దారి మరణానికి త్రోవ తీస్తుంది. కాబట్టి నువ్వు నడిచే మార్గము పరిశీలన చేసుకోవాలి. సరైనటువంటి మార్గంలో నడుస్తున్నావా, తప్పు మార్గంలో నడుస్తున్నావా? సామెతల గ్రంథములో 12వ అధ్యాయము 28వ వచనములో నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. కాబట్టి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నువ్వు మరణానికి పోయే త్రోవలో అనగా మార్గంలో నడుచడము యేసయ్యకే ఇష్టము లేదు. కాబట్టి నీతి మార్గంలో నడచాలని యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు. యేసయ్య అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా చేయలేరని దేవుని యొక్క వాక్యము నొక్కి ఒక్క నుంచి చెప్తుంది. ఈ యొక్క వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. ఏమంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మరి ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావు? సరైన మార్గంలో నడుస్తున్నావా, మరి ప్రాణానికి హాని తీసుకొచ్చే మార్గంలో నడుస్తున్నావా? నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. మరి ఒక ఉదాహరణ ఏమంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. జ్ఞానైన సొలొమోను ఏం రాస్తున్నాడంటే సామెతలు 14వ అధ్యాయం 12వ వచనంలో ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణముకు త్రోవ తీస్తుంది. కాబట్టి మరణానికి త్రోవ తీసే త్రోవలో నువ్వు వెళ్ళకూడదని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు.